హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది ఫ్రైడే రోజు వ్లాగు. ఈరోజు అంటే నిన్న వ్లాగ్ ఈరోజు మీకు పెట్టేస్తున్నాను తొందరగా. పిల్లలకొచ్చేసి లంచ్ బాక్స్ వెజిటబుల్ పలావ్ చేస్తున్నాను. ఎందుకంటే దీనికి కూడా ఒక రీజన్ ఉందండి. యాక్చువల్లీ నా ఫోను రిపేర్‌కిచ్చాను కదా! సో, ఆ వీడియో మీకింకా పెట్టలేదు. పెట్టినప్పుడు మీకు అర్థమవుతుంది. సో, మొత్తం రీస్టార్ట్ కొట్టేసరికి అన్నీ పోయాయి యాప్స్ అంతా కూడా. అప్పుడేంటంటే నేను అలారం పెట్టుకుంటా కదా! సో, అది రాలేదు. నేను మర్చిపోయి అలారం ఉందిలే అనుకుంటున్నాను. నేను ఎగ్జాక్ట్‌లీ 6:30కి లేచాను. ఇప్పుడింకా ఫటాఫట్ అయిపోయేది ఏదన్నా ఉంది అంటే నాకిదే అనిపిచ్చింది. వాళ్ళ పిల్లలకి కంప్లీట్‌గా వెజిటబుల్స్ ఇచ్చినట్టు ఉంటది. అలాగే వాళ్ళకి లంచ్ బాక్స్ కొంచెం స్పెషల్‌గా ఉంటదని చెప్పేసి ఫాస్ట్‌గా చేసేస్తున్నాను. ఈ హడావిడిలో ఏంటంటే, ఈరోజు ఫ్రైడే అని మర్చిపోయి 2 గ్లాస్ రైస్ అనేది పెట్టేసా అన్నమాట. అంటే అందరికి కలిపి చేసేస్తున్నాను వంట అనేది ఇక్కడ. పిల్లలకంటే నార్మల్‌గా గ్లాస్ బియ్యం పెడతాను. అది కూడా తల కొట్టినట్టు పెడతా అన్నమాట. కానీ ఇక్కడ 2 గ్లాసులు వేసేస్తున్నాను. మర్చిపోయాను ఫ్రైడే అని. తర్వాత గుర్తొచ్చింది. సరే అని చెప్పేసి నవ్వుకున్నా అన్నమాట. ఫుడ్ అలాగే ఉంచేసాను. అదేం పాడవ్వదు కదా! సో, ఉంటుందిలే నైట్‌కని చెప్పి. ఈరోజైతే నేను వెజిటబుల్ పలావ్ ఎలా చేస్తున్నానో చూడండి. ముందైతే కుక్కర్‌లో ఆయిల్ వేశాను కదా! బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఈరోజైతే నేను దీంట్లో క్యారెట్, ఆలూనే వేశాను. పచ్చి బఠానీ ఉన్న గ్రీన్ పీస్ అయినా వేసుకోండి. లేదనుకుంటే బీన్స్ ఇవన్నీ వేస్తే చాలా బావుంటాయి. అలాగే గోబీ కూడా వేస్తే బావుంటుంది. బట్ అవేం లేవు. ఇంట్లో ఉన్నవి ఇవే. అందుకోసం అని చెప్పి వాటితోనే చేసేస్తున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి, ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా మగ్గిన తర్వాత, నెక్స్ట్ మనం ఏంటంటే రైస్ అనేటివి యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రెషర్ కుక్కర్‌లో మనం చేస్తున్నప్పుడు రైస్ అప్పటికప్పుడు కడిగి వేసుకుంటేనే మనకు అన్నం అనేది ఉడికిన తర్వాత పుల్లలు పుల్లలుగా మంచిగా ఉంటది. లేదనుకోండి నానపెట్టిన రైస్ అయితే గనక 2 గ్లాస్ రైస్‌కి మనం 4 యాడ్ చేస్తాం కదా! అంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాం కదా! దీనికి మాత్రం 3 గ్లాస్ యాడ్ చేస్తే సరిపోతుందన్నమాట. అంటే బియ్యం బాగా నానుంటే అంటే సోకుడు రైస్ అయితే గనక అలా చేసుకుంటే అన్నం ఒకదానికొకటి అతుక్కోకుండా మంచిగా ఉంటది. నేను అప్పుడే కడిగి వేసేస్తున్నా కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నానన్నమాట. యాడ్ చేసేసి సాల్ట్ కూడా చెక్ చేసి ఇంక లిడ్ పెట్టేసాను. దీంట్లో ఇంకా మసాలాలేది యాడ్ చేయనండి. అంటే స్పైసెస్ ఏది కూడా యాడ్ చేయను. కారం, ధనియా పౌడర్ ఇవేవి కూడా యాడ్ చేయను. సో, జస్ట్ నార్మల్‌గా వెజిటబుల్స్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి చేసేస్తా అన్నమాట. ఇది కర్రీ వేసుకొని తింటే చాలా బావుంటది. అంటే చికెన్ కానీ, మటన్ కానీ ఏదైనా సరే. పిల్లలకి కాబట్టి రైతా చేసి పంపించేసేయాలి. ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది. బట్ వాళ్ళు రైతా కూడా వద్దనేసారు. ఉట్టిది పెట్టేస్తున్నాను. ఉట్టిదైనా కూడా చాలా బావుంటదన్నమాట. అంటే మనం సాల్ట్ మంచిగా వేసేస్తాం కాబట్టి బావుంటది తినడానికి. మామూలుగా అయితే ఇంట్లో అయితే గనక చికెన్ కర్రీకి సూపర్‌గా ఉంటది. నెక్స్టొచ్చేసి ఇంక నిన్న వస్తూ దాదూస్ నుంచి ఈ స్వీట్స్ అన్నీ కూడా తీసుకొనొచ్చాం. చాలా మంత్స్ అయిపోయింది స్వీట్స్ అవి తినక. అందుకోసం అని చెప్పేసి తీసుకున్నాను. అలాగే కార్‌లోకి ఈ అంబ్రెల్లా అనేది ఆర్డర్ చేశా అన్నమాట. దీన్ని కార్‌లో పెట్టేసుకోవాలి. అలాగే కొన్ని కార్‌లో పెట్టుకునే వస్తువులన్నీ గూడా తెప్పిచ్చాను. చేస్తాను. మీకు కూడా చూపెడతాను. అంటే కొన్ని రోజులు కారు యూజ్ చేసిన తర్వాత మనకు కార్‌లోకి ఇవి ఉంటే బావుంటుంది ఓన్ కార్‌లోకి అని కొన్ని ఐడియాస్ ఉంటాయి కదా! అవన్నీ కూడా నేనేమేమి కొనుక్కున్నాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నీ కూడా మీకు చూపెడతాను. ఇక్కడైతే ఏమేమి స్వీట్స్ తీసుకున్నానని చెప్పేసి చూపిస్తున్నానన్నమాట. ఇక్కడేమో చిక్కీ బాక్స్ ఇది. హరిని ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తున్నారు. ఎందుకలా మూతెలా పెట్టావు అంటే, షూట్ చేస్తున్నావా అని అడుగుతున్నారు. ఆ! అని చెప్పి ఇంకా ఏం లేదు మూవీ చూస్తున్నా సీరియస్‌గా అంటున్నారు. ఏమేం స్వీట్స్ తీసుకొచ్చానో చూడండి. కంప్లీట్‌గా అన్నీ మిక్స్ ఉంటాయి గదా! అదొకటి. అలాగే లవ్లీకి నాకు చాలా ఇష్టమైంది ఇది రసమలై. సో, ఈ స్వీట్ బాక్స్ అంటే ఒక్కొక్క పీస్ ₹45 ఏమో ఉంది అది. అలాగే చిన్న మురుకులుంటాయి కదా! ఇవి. అలాగే చిక్కీ, అలాగే సున్నుండలు ఇవి తీసుకున్నాను. దీనికే ప్రైస్ మనకు ₹2000 ఏమో అయింది. ఇవేంటంటే స్వీట్స్ చాలా మైల్డ్‌గా ఉంటాయి. ఘీతో చేస్తారు కాబట్టి బావుంటాయన్నమాట. ఇవైతే పల్లీ చిక్కీ రోజు నేను ఇంట్లో చేద్దాం అనుకుంటున్నాను. నాకు వల్లవ్వట్లేదు. పిల్లలకి స్నాక్‌గా పంపిద్దాం లక్కీకి అని చెప్పి తీసుకొనొచ్చాను. ఈవినింగ్ టైమ్‌లో బిస్కెట్స్ పెడుతున్నాను కదా! సో, వాడు బిస్కెట్స్ అంత ఎక్కువగా ఇష్టంగా తినడు. ఇదైతే కొంచెం బావుంటది. హెల్త్‌కి మంచిది కదా! అని చెప్పేసి తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఇంట్లో చేసి పెడితే ఇంకా మంచిది. బట్ ఏంటంటే ఇవి కూడా చాలా బావుంటాయి. మైల్డ్‌గా ఉంటాయి స్వీట్ అనేది. సో, ఇది. నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పెట్టాను. అది స్టిచ్ చేసుకుందాం అనుకున్నా కానీ చేసుకోలేకపోయానన్నమాట. ఫైనల్‌గా అయితే వేరే బ్లౌజ్‌తో వేసేసుకున్నాను. ఈ బ్యూటిఫుల్ శారీ డీటెయిల్స్ అనేటివి నేను వీడియోలో ఇచ్చాను. కంప్లీట్‌గా వాచ్ చేయండి మీకు అర్థమవుతుంది.
అండ్ ఇక్కడ హరి అంటున్నారన్నమాట, "చాలా బాగున్నావు శారీలో ఈరోజు చక్కగా. ఈ కలర్ కూడా నీకు మ్యాచ్ అయిందని చెప్తున్నారు. ఎక్కడ తీసుకున్నావు ఏంటి అంటే, వీడియో చూడు నీకే అర్థమవుతుంది" అని చెప్తున్నా తనకు కూడా. సో, ఇప్పుడే నేను హెడ్ బాత్ చేసి వచ్చేసాను, ఫ్రైడే కదా! సో, కంప్లీట్‌గా అన్ని పనులు ఫినిష్ చేసుకున్నాను. అందులోనూ ఫుల్ వర్షం పడుతూనే ఉంది. అంటే కంటిన్యూస్‌గా వర్షం వస్తూనే ఉంది. ఇంకా తప్పదు. మనం ఏం చేస్తాం, వర్షాకాలం కాబట్టి వర్షం వస్తూనే ఉంటది. క్లీనింగ్ అనేది మళ్ళీ డబుల్ డబుల్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. ఇంట్లో అయితే వెచ్చగా ఉండదస్సలు. తడిగానే ఉంటది. ఇంకా సరే అని చెప్పి బ్లౌజ్ అయితే కుట్టుకొని వేసుకొని ఉండాల్సింది. వేసుకోలేదు. వేరే బ్లౌజ్‌తో మ్యాచ్ చేసుకున్నాను అన్నమాట. నాకు తెలిసి ఈ బ్లౌజ్ కూడా చక్కగా మ్యాచ్ అయింది. కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. బాగుంది కదా! మీరేమంటారు? కొత్త ఫోన్‌తో షూట్ చేస్తున్నానండి. దీంతో కెమెరా క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి. ఫ్యాన్ ఆఫ్ చేయి హరి కొంచెం. ఓ హరి, లేకపోతే సౌండ్ వినపడతా ఉంటుంది. ఈ ఎలక్ట్రీషియన్ అన్న ఫోన్ చేస్తుంటే అసలు ఎత్తనే ఎత్తుకున్నాడు. అన్నీ చేంజ్ చేపిద్దాం అనుకుంటుంటే గేట్ దగ్గర లైట్లు కూడా పనిచేయట్లేదు. అలాగే ఫ్యాన్లన్నీ మార్పిచ్చేసేయాలి. 5 years అయింది కదండి. ఓ నాయిస్ చేస్తున్నాయి. దాన్ని కూడా ఆఫ్ చేయవా ఫిష్ ట్యాంక్ని? అది ఇక్కడికి వినిపిస్తుంది చూడండి, గీ అంటే. చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్ శారీ. సింపుల్గా రెడీ అయిపోయా. మీకు ఒక సింపుల్ హెయిర్ స్టైల్ చూపిస్తా, అందుకోసం అని చెప్పి ఆన్ చేసా. బాగుంది కదా సింపుల్ హెయిర్ స్టైల్. ఇలా వేసుకుంటే బెటర్, బాగుంది. లేకపోతే జుట్టు అంతా పిచ్చిగా అనిపిస్తుంది అన్నమాట. స్మూతింగ్ చేయించుకోవాలండి. చాలామంది కూడా స్మూతింగ్ చేయించేసుకోండి, బాగుంటుంది మీ హెయిర్. మళ్ళీ నార్మల్గా అయిపోయింది కదా, బాగాలేదు ఇప్పుడు అని. ఫస్ట్ అయితే బాగుండే, మంచిగా అనిపిస్తుంది అప్పుడు. అంటే సెమీ కర్ల్ జుట్టు కదా నాది, బాగుండింది అప్పుడు. బట్ ఏంటంటే స్మూత్నింగ్ చేయించాం కాబట్టి తర్వాత వచ్చింది ఇప్పుడు మొత్తం అంతా చింపురు జుట్టులాగా అయిపోయింది. నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ శారీ కట్టుకున్నాను, బాగుంది, చాలా చాలా బాగుంది. డీటెయిల్స్ ఇస్తాను మీకు, ఖచ్చితంగా చూడండి. అండ్ సీ గ్రీన్ కలర్ అన్నమాట, బాగుంది కదా.
ఫ్రైడే బ్లాగ్ మార్నింగ్ నుండి స్టార్ట్ చేశాను. సో ఫుల్ వర్షం పడుతూనే ఉంది ఈరోజు. అలాగే వచ్చేసి ఏంటంటే ఈరోజు నేను కొత్త ఫోన్తో షూట్ చేస్తున్నాను అన్నమాట. ఈ బ్లాగ్ అంతా కూడా క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీరు నాకు కామెంట్ సెక్షన్లో మస్ట్ అండ్ షుడ్గా చెప్పండి కంపల్సరీగా. ఎందుకంటే క్లారిటీగా వస్తేనే కదా వీడియోస్ అనేటివి కంటిన్యూ చేయగలను. లేదంటే ఇంకొక కొత్త ఫోన్ కొనుక్కోవాలి మళ్ళీ. నేనైతే OnePlus సర్వీస్ సెంటర్కి వెళ్ళాము. అక్కడ ఇచ్చాము ఫోన్ ఏంటి ప్రాబ్లం అని చెప్పామన్నమాట. అంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు గీ అని వస్తుందని చెప్పేసి దాన్ని ఆఫ్ చేసినా కూడా ఫిష్ ట్యాంకు అలాగే వస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఇచ్చి మొత్తం అంతా కూడా సెట్ చేయించామన్నమాట. బట్ నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు ఆ ఫోన్తో షూట్ చేయడానికి. ఈ ఫోన్ అయితే బాగుంది అనిపించింది. అందుకోసం అని చెప్పేసి ఇది హరిగారు కొత్త ఫోను, ఇది నేను తీసేసుకొని తనకు ఆ ఫోన్ ఇచ్చేసాను అన్నమాట. సో మొత్తం అన్నీ మార్చుకున్నాం మార్నింగ్ నుండి. ఇంకా చాలా టైమే పట్టింది. అంటే బోల్డ్ అని యాప్స్ ఉంటాయి కదా, తనకి కావాల్సినవన్నీ తన దాంట్లో ఉన్నాయి, నాకు కావాల్సినవన్నీ నా ఫోన్లో ఉన్నాయి. సో ఈ మొత్తం అన్నీ అటు ఇటు చేంజ్ చేసుకోవడం అంతా చాలా టైమే పట్టింది. సరే అని చెప్పేసి ఇంకా మార్చాలనుకోవట్లేదు. ఇదైతే నాకు వీడియో షూట్ చేస్తున్నప్పుడు క్వాలిటీ చాలా చాలా బాగా అనిపిస్తుంది. బట్ మీకు చూసేటప్పుడు ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు, ఓకేనా? ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ శారీస్ చాలా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. దీనికి వచ్చేసి పళ్ళు మనకు ఇలా ఉంటుందన్నమాట, బాందినీ టైప్ వస్తుంది. అండ్ శారీ అంతా కూడా బాందినీ టైపే. ఈ విధంగా బార్డర్ అనేది వస్తుంది, చాలా పెద్ద బార్డర్ వస్తుంది. చూసేదానికి ఏంటంటే మనకు పట్టు శారీస్ లాగా ఉన్నాయి, కానీ ఇవి చాలా లైట్ వెయిట్ శారీస్. ఎంత లైట్ వెయిట్ శారీస్ అంటే మనం ఎంతసేపు అయినా సరే కట్టుకొని ఉండొచ్చు. అస్సలు చికాక్ అనేది మనకు అసలే ఉండదు, అంత లైట్ వెయిట్ శారీస్. దీంట్లో మనకు బోల్డ్ అని కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో తన పేజ్ నేమ్ వచ్చేసి ఏంటంటే శ్రీ ఆద్య శారీస్ అని ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ లో నేను తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తాను. మీరు ఎవరైనా సరే తన గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. రీసెల్లర్స్ అయినా లేకపోతే కస్టమర్స్ అయినా ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. తను డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్స్ నుంచి పంపిస్తారు కాబట్టి మనకు ప్రైజెస్ అనేటివి కూడా చాలా తక్కువకి వస్తాయి అన్నమాట. ఓకే, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, అలాగే ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది. దీనికైతే బ్లౌజ్ మనకి ఇది వచ్చింది. నేను దీన్ని స్టిచ్ చేసుకొని వేసుకుందాం అనుకున్నాను, కానీ నిన్న నాకు వేరే వర్క్ పడేసరికి ఇంకా నేను స్టిచ్ చేసుకోలేకపోయాను అన్నమాట. దానికి తోడు ఏంటంటే ఇది చాలా బాగా అనిపించింది చూసేదానికి, ఈ రెండింటికి మ్యాచింగ్ అనిపించింది, అందుకోసం అని చెప్పి వేసేసుకున్నాను. కానీ వీడియోలో డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ బయట మాత్రం కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. కానీ నేను ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకుంటానులేండి. శారీ అయితే చాలా చాలా బాగుంది. దీంట్లో ఉన్న కలర్స్ అన్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. చాలా చాలా బాగున్నాయి. ఇవే కాదు, మీరు ఇంకా బోల్డ్ అని కలెక్షన్ చూడొచ్చు. ఒకసారి తన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయితే. ఈ శారీలో నేను ఎలా ఉన్నాను అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే నేను పెట్టుకున్న జ్యువెలరీ వచ్చేసి ఏంటంటే ఇది సిల్వర్ జ్యువెలరీ అండి. నేను ఇప్పుడు కాదు ఎప్పుడో తీసుకున్నాను ఇవి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏంటంటే గోల్డ్ కంటే కూడా మనకు సిల్వర్ జ్యువెలరీ అనేది ఎక్కువ నడుస్తుంది. ఏదైనా పెద్ద ఫంక్షన్స్ కానీ లేకపోతే పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడ కూడా సిల్వర్ జ్యువెలరీ అనేది మనకు ట్రెండింగ్లో ఉందన్నమాట. ఇది నేను 2015లోనో ఎప్పుడో అండి తీసుకున్నాను, నాకు అసలు గుర్తులేదు. 15 14 నాకు కరెక్ట్గా అయితే గుర్తులేదు. ఇది నేను జిఆర్టీలో తీసుకున్నాను అన్నమాట. నెక్లెస్ సెట్ వస్తుంది ఇది కంప్లీట్గా. ఒకసారి నేను చూపిస్తాను. పికాక్ వచ్చి గ్రీన్ పర్ల్ వచ్చి చూసేదానికి ఎలా ఉంటుంది అంటే సేమ్ డైమండ్ నెక్లెస్ ఉన్నట్టే ఉంటుంది. ఇంకొక నా డైమండ్ నెక్లెస్ ఉంది కదా, అది ఇది దగ్గర పెట్టుకుంటే నాకు రెండు ఒకేలాగా అనిపిస్తాయి అన్నమాట. అలా ఉంది ఇవి. సో ఇది చాలామంది నా ఫింగర్ రింగ్స్ షేర్ చేయమని చెప్పారు. ఈ వీడియోలోనే చూపెట్టేస్తాను చూడండి. చాలా సింపుల్గా ఉంటాయి, అంత మరీ గ్రాండ్గా ఏమి ఉండవు. చాలా చాలా సింపుల్గా పెట్టుకుంటాను, ఎందుకంటే నా చెయ్యి బుజ్జి చెయ్యి, చిన్నపిల్లలు చేయనట్టు ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి. ఇది వచ్చేసి ఉంటుంది అమూల్య అని. ఇవన్నీ కూడా హరిగారు నా బర్త్డేకి గిఫ్ట్ చేసినవే. ఇంకా కొన్ని ఉన్నాయి. సో అంటే 10 ఫింగర్స్కి 10 ఉన్నాయి. ఇంకొక 5 ఏమో ఉన్నాయి ఫింగర్ రింగ్స్. వాటిని లోపల పెట్టేశాను. ఇది కూడా పెట్టుకోవడం అంత ఇష్టం ఉంటుంది నాకు. దీంట్లో 2 ఇష్టం. ఇంకా లక్కీ లవ్లీ రాలేదు స్కూల్ నుండి. హరి అయితే వెళ్ళారు. ఫుల్ వర్షం అయితే పడుతుంది. సో లవ్లీ వచ్చిన తర్వాత ఇంకా షూట్ అనేది కంప్లీట్ చేస్తాను. ఈ శారీ అయితే నాకు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్గా ఈ కలర్ చాలా బాగా నచ్చింది, సీ గ్రీన్. సో ఇంక లేట్ చేయకుండా మనం వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. మీరైతే కింద డిస్క్రిప్షన్లో ఉన్న శ్రీ ఆద్య శారీ కలెక్షన్ పేజ్ని ఫాలో అయిపోండి, అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. ఓకే,
భూ. ఎస్ కమింగ్. ఏమి ఇంతసేపు అయింది లవ్లీ? ఏమైందిరా? ఆ? ఆ? ఏదా? ఆ? వెళ్ళిపోయాను. రేపు ఒక హాలిడే అండి. రేపు ఎండ వస్తుంది, మనం పోదాం వాటర్ ఫాల్స్. అదే అంటే అడ్డమైన రీజన్స్ చెప్పేదానిలా కనిపిస్తున్నానా? లాస్ట్ టైం జ్వరం కదా వాడికి. పోలేదు నీతో కట్టిఫ్. నేను ఏం కాదు కట్టిఫ్ నీతో. చూసారా వీళ్ళిద్దరూ నా మీద జోకులు వేసుకుంటున్నారు, లవ్లీ అండ్ హరి ఇద్దరు కూడా. ఇక్కడ చూసారా ఈ పువ్వులు ఏంటంటే అంటే మార్నింగ్ టైంలో వస్తాయి, ఈవినింగ్ అంతా ముడుచుకుపోతాయి అన్నమాట. బట్ వర్షాకాలం కదా, సో రోజంతా పూసే ఉంటున్నాయి అన్నమాట, మంచిగా అనిపిస్తున్నాయి. అలాగే నేను కెమెరా కూడా చెక్ చేస్తున్నాను మీకు చూపెడుతూ ఇవన్నీ కూడా. అంటే మొత్తం అన్నీ షూట్ చేసుకుంటేనే కదండి క్లారిటీ మంచిగుందా లేదా తెలుస్తుంది. అందుకోసం అని చెప్పి నేను నార్మల్గా ఏమేమి షూట్ చేస్తూ ఉంటానో అవన్నీ కూడా ఇప్పుడు ఈ కొత్త ఫోన్తో షూట్ చేస్తున్నాను అన్నమాట, మంచిగా వస్తుందా లేదా క్లారిటీ అని చెప్పేసి. అంటే క్వాలిటీ వీడియోస్ పెడితేనే కొంచెం చూడటానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి. కొంచెం బ్లర్గా కానీ లేకపోతే బాగుండలేదనుకోండి, ఒకటి రెండు సార్లు చూస్తారు, స్కిప్ చేసేస్తారు కదా. సో అందుకే మెయిన్గా నేను నా వీడియోస్లో కెమెరా క్వాలిటీ అనేది ఉండాలని చూసుకుంటాను మెయిన్గా. ఇది ఎలా ఉందనేది మాత్రం నాకు చెప్పాలి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. బట్ మీకు చూసేదానికి ఒక్కొక్కరు ఫోన్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సో దాన్ని బట్టి నాకు మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందని. ఇక్కడైతే దానిమ్మకాయలు బోల్డన్ని వచ్చాయి. ఇవేంటంటే లోపల అసలు రెడ్గా ఉండవు అన్నమాట, నాటుకాయలు కాబట్టి నార్మల్గా ఉంటాయి. వీళ్ళకేమో పింక్గా ఉంటే తాగడానికి ఇష్టపడతారు. ఇవేమో జ్యూస్ చేసినా కూడా కొంచెం లిచీ జ్యూస్ ఎలా ఉంటుందండి అలా అనిపిస్తుంది అన్నమాట కలర్ అనేది. కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందిలేండి. సో వర్షం వస్తూనే ఉంది, తుంపర్లు పడుతూనే ఉన్నాయన్నమాట, చినుకులు వస్తూనే ఉన్నాయి. అంటే పడే వర్షం కొంచెం గట్టిగా పడినా బాగుండేది కానీ చిన్నగా కురుస్తూనే ఉంది రోజంతా. నెక్స్ట్ ఇంకా రేపు ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ చూసారా లవ్లీ హాయిగా స్నానం చేసేసి పడుకుంది. ఇంకా లక్కీ కోసం హరి వెళ్ళారు తీసుకురావడానికి. భూమ్ 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 భూమ్. నీకు రైన్ కోట్ తీసుకుపోలే? నీకు రెయిన్ కోట్ తీసుకురాలేదా? నీకోసమే వేసుకొని ఉండను, వచ్చేలాగా చూపించేసి తీసేద్దాం. అందా ఎస్ ఆఫ్ కోర్స్. నీ రెయిన్ కోట్ ఎక్కడ వాడేసుకున్నావో కానీ. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరికీ స్నాక్స్ ఆర్డర్ చేశారంట హరి, నాకు తెలీదు. నేను అన్నాను ఎందుకు ఇచ్చారు, నేను ఆల్రెడీ స్వీట్ కార్న్ ఉంది అది కుక్ చేద్దాం అనుకున్నాను అది ఇది అని. పర్లేదులే తిని అని చెప్పేసి ఇంక ఇచ్చేసారన్నమాట. ఇవేంటంటే ఆలు, అలాగే గ్రీన్ పీస్, అలాగే క్యారెట్, స్వీట్ కార్న్ ఇవన్నీ వేసి చేస్తాం కదా, సో రోల్స్ లాగా అవి. సో అలాగే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇచ్చేస్తున్నారు, వాటిని మిక్స్ చేసి ఇచ్చేయాలి పిల్లలకి. ఇద్దరు కూర్చొని చక్కగా తినేస్తున్నారన్నమాట. ఇంక మేమేమో ఫాస్టింగ్ కాబట్టి ఏం తినం. 8 తర్వాత నేను భోంచేస్తాను అన్నమాట. ఆల్రెడీ మార్నింగ్ చేశాను కదా వెజిటేబుల్ పలావ్, సో అదే ఉంది. నైట్కి ఇంకా వేడి చేసుకొని తినేసేయాలి. ఇంకా వంట చేసే పని కూడా లేదు, మార్నింగే చేశాను కాబట్టి మర్చిపోయి.
అక్కడ హరితో కూర్చొని టీ తాగుతూ మర్చిపోయి ముచ్చట్లు పెట్టుకున్నాము. ఈ స్వీట్ కార్న్ నేను కుక్ చేస్తున్నానన్న సంగతే మర్చిపోయాననమాట. లవ్లీ వచ్చి మమ్మీ ఏదో గ్యాస్ మీద టుక్ టుక్ అంటుందని చెప్తుంది. సరే ఎళ్లి చూసేసరికి కొంచెమే ఉన్నాయి వాటర్. ఇంకా బతికాను దేవుడా! మొత్తం పాడైపోయేవి గాదు, మాడిపోయేవి గాదు అనుకోని ఇంకా ప్లేట్‌లో వేసుకొని తినేస్తున్నాం అన్నమాట కూర్చొని. లవ్లీని ఇక్కడ బ్యాగ్ అక్కడ పెట్టేయమంటే పెట్టేసింది. ఇంక లక్కీని పిలవడానికి వెళ్ళాను నేను. లక్కీ తిన్నారా అని చెప్పేసి. వాడేమో ఈ రూమ్‌లో వెచ్చగా కూర్చొని ఈ రూమ్‌లోనే టీవీ చూస్తా కూర్చుంటాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. హోంవర్క్ అవన్నీ స్కూల్‌లో ఫినిష్ చేస్తాడు కాబట్టి ఇంట్లో అసలేం చేయడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లక్కీ చాలామంది ఎలా ఉన్నారు ఏంటి అని అడిగారు కదా! బాగున్నాడు. స్కూల్‌కి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ జ్వరం ఏమి రావలేదన్నమాట. క్లైమేట్ చేంజ్ వల్ల అలా వస్తూ ఉంటాయి కదా! అంతే. నెక్స్ట్ ఇంకిక్కడ లవ్లీ స్వీట్ కార్న్ ఉడకపెట్టానని చెప్పి డాన్స్ ఏస్తుంది. దానికిష్టం మంచిగా. ఇంకా నిమ్మకాయ పెట్టి కొంచెం కారం పెట్టిచ్చేస్తే తినేస్తారన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.